నువ్వు నా కోసం భోజనం చేయకుండా వెయిట్ చేస్తున్నావంటే నేను ఎలా నమ్మాలి? అంతకుముందు అని అనేసరికి, "ఏం క్రాంతి వెయిట్ చేయకూడదా?" అని అంటూ ఉంటుంది. "నేను నీ భార్యగా నీ కోసం భోంచేయకుండా వెయిట్ చేయకూడదా?" అని శాలిని అనేసరికి, "అంతకుముందు నా కోసం వెయిట్ చెయ్యి అంటే ఆకలికి ఉండలేను, తినేస్తాను" అని అన్నావు. మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా వెయిట్ చేస్తున్నావు? ఈ కొత్తగా మళ్ళీ ఇవన్నీ ఎందుకు మొదలుపెడుతున్నావు? అని చెప్పేసి క్రాంతి గట్టిగా అడిగేసరికి, "అది కూడా తప్పేనా క్రాంతి? నీ కోసం అప్పుడల్లా వెయిట్ చేయకపోతే వెయిట్ చేయలేదు అని అన్నావు. ఇప్పుడు వెయిట్ చేస్తే వెయిట్ చేస్తున్నావు అని అంటున్నావు. అసలేం మాట్లాడుతున్నావు క్రాంతి? నీకేమైనా అర్థమవుతుందా?" అని చెప్పేసి శాలిని అంటూ ఉంటుంది. కొత్తగా ఈ మధ్యన ఈ పరిచయాలేంటో అని అనేసరికి, నేను చేసిన ఒక చిన్న తప్పుకి ఎందుకు క్రాంతి నన్ను ఇలా వేధించుకొని తింటున్నావు? నేను నిన్ను తప్పు చేశాను. కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కదా! అని శాలిని అనేసరికి, ఏంటి భర్తని ఫెయిల్యూర్‌గా నిల్చోబెట్టడం అది తప్పా? నా నా జీవితాన్ని ఫెయిల్యూర్‌లో పడేశావు అని చెప్పేసి గట్టిగా అనేసరికి, అది ఆ తప్పు వల్లే కదా నీకు ఇంకో డీల్ వచ్చేలా చేశాను. నీవు నీది ప్రూవ్ చేసుకునేలా చేయడానికే కదా ఇదంతా చేస్తుంది అని చెప్పేసి శాలిని గట్టిగా అడిగేసరికి, చాల్లే అయినా నువ్వు ఇంత దూరం నన్నెందుకు పెడుతున్నావో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనేసరికి, నువ్వు ఈ మాట మా నువ్వు ఎప్పటికో ఒకప్పుడు మారుతావు కదా అని ఎదురు చూస్తున్నాను క్రాంతి. కానీ నువ్వు నాకు అదేం కనిపించడం లేదు. నన్ను జీవితాంతం ఇలానే ద్వేషిస్తూ దూరం పెడతావా? నన్ను టార్చర్ పెడతావా? అని చెప్పేసి శాలిని అయితే గట్టిగా అడిగేసరికి, అందుకే కదా నేను నిన్ను టార్చర్ పెట్టలేకే కదా విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని అనేసరికి ఒక్కసారిగా శాలిని షాక్ అవుతూ ఉంటుంది. అందుకే నీకు డివోర్స్ ఇవ్వాలనే నేను నిర్ణయం తీసుకున్నాను అని క్రాంతి అనేసరికి, ఇక శాలిని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఎందుకు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు? ఇలా డివోర్స్ ఇచ్చి టార్చర్ పెట్టే కన్నా ఒకసారిగా నన్ను చంపేయరా, అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి శాలిని అయితే క్రాంతితో అంటూ ఉంటుంది. నాకు ఈ టార్చర్ వద్దు. నువ్వు నాకు విడాకులు ఇచ్చి టార్చర్ పెట్టే కన్నా నేను ఇప్పుడు ఆ భూమి మీద ఉండను. నాకు అసలు ఈ ప్రశాంతతే వద్దు. నీతో నాకు ఎటువంటి లైఫ్ వద్దు అని చెప్పేసి చాక్ తెచ్చుకుని సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. అయినా క్రాంతి ఆపకుండా అలా చూస్తూ ఉంటాడు. అది చూసి శాలిని షాక్ అవుతూ ఉంటుంది. ఇక క్రాంతి అయితే శాలిని వైపు అలా చూసేసరికి శాలిని కోపంతో రగిలిపోతుంది.